హాయ్ హలో నమస్తేనండి. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఎవరి పేర్లైతే ఎస్ఆర్‌కే ఈ 3 లెటర్స్‌తో మీ పేర్లు మొదలవుతున్నాయా? అయితే మీ జీవితంలో ఎలా ఉండబోతుందంటే, మీరు ఎంతైతే ఎత్తుకెదగాలనుకున్నారో ఆ ఎత్తు అందుకునే లోపే మీరు బడేల్న కూలిపోతారు. సో, గాల్లో పేక మేడలాగా అనూహ్యంగా ఒక 10 మేడలు నిర్మించిన తర్వాత ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల ఎవరు అనుకోకుండా మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీ జీవితం కుదేల్న మళ్ళీ జీరో వరకు వస్తారు. సో, నా దగ్గరికి కిరణ్ అనే వ్యక్తి రీసెంట్‌గా ఫోన్ కాల్‌లో మాట్లాడాడు. ఆయన 2020లో అనగా రీసెంట్‌గా కరోనా టైంలో మంచి సాఫ్ట్‌వేర్‌లో చెన్నైలో జాబ్ వచ్చింది. మంచి ప్యాకేజీతో. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీని మొత్తం అక్కడ షిఫ్ట్ చేశాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాడు. దానికి ఈఎంఐలు. బ్యాలెన్స్‌గా ఉన్న లైఫ్‌లోకి అనూహ్యంగా ఉద్యోగం లే ఆఫ్‌లో బెంచ్ పైన ఉన్నాడు. ఆయనకి ఎటు పోవాలో దిక్కు తోచలేని పరిస్థితిలో నాకు కాల్ చేశాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్‌లో అనూహ్యంగా 3 ఒకట్లు ఉన్నాయి. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 ఒకట్లు గాని, 3 2లు గాని, 3 3లు గాని 1, 2, 3 ఇవి మేజర్‌గా మన జీవితంలో ఈ 3 గ్రహాలు లైఫ్‌ని తలక్రిందులుగా చేస్తాయండి. ఎవరికైతే గురు, శని, కేతువు. గురువు అనగా మనకి ఫైనాన్షియల్‌గా స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి వ్యక్తి. శని అనంటే మనల్ని ఎప్పటికప్పుడు పరీక్షించే వ్యక్తి. కేతువు అనంటే మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ. డబ్బులు ఎప్పుడైతే అనూహ్యంగా వస్తున్నాయో మీరు దాచిపెట్టండి అని చెప్పి ఒక ఇండికేషన్. ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్, యెల్లో, గ్రీన్ లాగా మన జీవితంలో కూడా ఈ 3 గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరి పేరైతే ఎస్ గాని, ఆర్ గాని, కే గాని ఈ 3 లెటర్లతో మీ పేర్లు స్టార్ట్ అయితే మీ జీవితం నోరు అందలం ఎక్కుదామంటే నొసలు కట్టెలు మోస్తుందనే పాత సామెత ఉంటుంది. ఎప్పుడు మీరు ఎంత కష్టపడ్డా అనూహ్యంగా మీ జీవితంలో ఎంత సంపాదించినా మిగులుబాటు అనేది ఉండదు. మీకు ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని ఉండదు. మెయిన్‌గా ఉద్యోగం గాని, వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీ పేర్లు ఎస్ఆర్‌కే ఈ 3 లెటర్‌లో ఏ లెటర్ స్టార్ట్ అయినా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 ఒకట్లు గాని, 3 2లు గాని, 3 3లు ఉన్నా కూడా ఒకసారి నన్ను డైరెక్ట్‌గా గాని, ఫోన్ కాల్‌లో గాని కలిసే ప్రయత్నం చేయండి.